నేతన్న నేస్తంకి 2 రోజులు టైం ఇచ్చినారు. 2 రోజుల్లోనే సచివాలయంలో లేని వాళ్ళంతా లిస్టులో పేరు లేని వాళ్ళంతా అప్లికేషన్లు ఇవ్వమని చెప్పినారు. అప్లికేషన్లు ఇస్తే సచివాలయం నుంచి వాళ్ళే టీం వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. సచివాలయంలో ఇచ్చినా కూడా కొంతమందికి వచ్చినారు ఎంక్వైరీ, కొంతమందికి రాలేదు. అది మళ్ళీ 2 రోజులకంతా ఇక్కడ జనం చెప్పుకునేదా ఏమని చెప్పుకున్నా ఆన్లైన్ చేయంటున్నారు, వెరిఫికేషన్ రాలేదు అన్నారు. అది ఎవరికి పడుతుందో ఎవరికి పడదో తెలియదు. కానీ టైం అయితే 2 రోజులు ఇచ్చినారు. 2 రోజులు టైం ఇస్తే మగ్గాలు నేసే వాళ్ళంతా ఎట్లా ఇది చేశారు. మగ్గాలు లేని వాళ్ళు కూడా పెట్టించుకున్నారు అని అంటున్నారు. అది కన్ఫామ్గా తెలీదు. ఆఫీసర్లకి అమౌంట్ లంచం ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకొని పెట్టించుకున్నాము అని అంటున్నారు. అదైతే క్లారిటీ తెలీదు. ఇదైతే నేతన్న నేస్తంకి టైం 2 రోజులు ఇచ్చినారు. అది ఎవరికి పడుతుందో ఎవరికి పడదో తెలీదు. 0 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళకి పడుతుంది అని చెప్పినారు. ఈ నేతన్న నేస్తంకి సచివాలయంలో ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మగ్గం నేసే ఫోటో, ఆధార్ కార్డు, మగ్గం కార్డు, చేనేత గుర్తింపు కార్డు ఇవ్వమన్నారు. బాడిగిన్లలో వాళ్ళకైతే ఇంటికల్లో దగ్గర ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మగ్గం మా ఇంట్లో బాడుక్కున్నారు అని చెప్పి డాక్యుమెంట్ తెమ్మన్నారు. ఇంటికల్లో అందరూ పెట్టరు కదా, అందరూ మా ఇల్లు ఏం చేస్తారో ఏమో అని అంటారు కదా, అందరూ పెట్టరు కదా. అట్లా ఉంటే నేసే వాళ్ళకి ఇబ్బంది కదా. మగ్గం నేస్తా ఉండి మగ్గాలు ఇంట్లో ఉండి కూడా చాలా వరకు ఇది కాలేదు, డబ్బులు పడేదానికి. వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చినారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు అన్ని ప్రూఫ్స్ తెచ్చి ఇవ్వలేరు. టైం కొంచెం పొడిగించి అందరికీ అందుబాటు అయ్యేటట్లు అందరికి ఎంక్వైరీ చేసి మగ్గం ఉంటేనే ఇవ్వని, మగ్గం లేకుంటే ఇచ్చేది వద్దు. మగ్గం ఉంటేనే ఇచ్చి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి డబ్బులు పడేటట్లు చెయ్యాల. ఇంకా గడువు పెంచాల గవర్నమెంట్. 2 రోజులు టైం ఇస్తే అన్ని ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతుంది కదా, అన్ని జిరాక్స్లు అన్ని ప్రూఫ్స్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ 2 రోజుల్లో అయినా కూడా సచివాలయం వల్ల అయినా ఎంతమంది కానీ ఎంక్వైరీ చేస్తారు, చేయలేరు కదా. టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి డోర్ టు డోర్ చూసి మగ్గం ఉంటేనే ఇవ్వని, లేకుంటే వద్దు. అట్లా చేసి టైం పెంచితే బాగుంటుంది గవర్నమెంట్. ఈ బాడిగిన్ల వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికల్లో ఆధార్ కార్డు తీసుకొని అప్లై చేయమని చెప్పినారు. అందరూ బాడిగిన్లోళ్ళు ఇవ్వరు కదా, సొంత బాడిక్కుండే వాళ్ళకి ఎందుకు ఏమి క్వశ్చన్ చేస్తారు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళైతే ఇస్తారు, కొంతమంది ఎందుకు ఏమొద్దులే అని కూడా మాట్లాడతారు. సొంత మిన్లుండి ఓనర్లకి మగ్గం గుంతలుండి వాళ్ళు పెట్టుకుంటున్నారు. మేము మీకు ఇస్తే మాకెట్లా వస్తుంది అని ఆలోచిస్తా అన్నారు. కూలికి నేసే వాళ్ళు కూడా మగ్గం గుంతలు బయట బాడికి తీసుకొని గుంతలు బాడికి తీసుకొని మగ్గం నేస్తా ఉండే వాళ్ళకు కూడా ఈ నేతన్న నేస్తము అందించాలి. బాడిక్కుండే వాళ్ళకి ఇంటిగల్లోళ్ళు ఇవ్వరు. ఇంటిగల్లోళ్ళు మేము ఎందుకు ఇస్తాం ప్రూఫ్స్, మాకు గుంతలు ఉన్నాయి కదా మేము పెట్టుకుంటామంటారు. కూలికి నేసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా చేయాలని గవర్నమెంట్కి తెలియజేస్తాం. కూలి చేసే వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. మగ్గాల్లో నేతన్న నేస్తం అందలేదు. కూలి చేసే వాళ్ళు ఇది వస్తే దానికి కొంచెం ఆధారంగా ఉంటుంది. కూలి చేసే వాళ్ళకు కూడా ఇది అందాలని కోరుకుంటున్నాము.